యేసయ్య శ్రేష్టమైన నామంలో శుభాలు. ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక ఈ 5వ అధ్యాయంలో మనం క్రిస్టియన్ స్టూవర్డ్షిప్, క్రైస్తవ జవాబుదారిత్వము అనే అంశం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలువాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. 2వ వచనం, బలిమి చేతగాక దేవుని చిత్త ప్రకారము ఇష్ట ప్రకారముగా దుర్లాభాపేక్ష చేత కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దాన్ని కాయుడి. దేవుని బిడ్డలకు, పరిచారకులకు, ఎల్డర్స్కు, కాపరులకు, బోధకులకు పై విచారణ చేయ ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటలు. మనం చేసే పని, సంఘంలో మనం చేసే పని ఇది ఒక బలిమి చేత, అంటే ఒక కమాండ్ చేత, ఒక ప్రాముఖ్యమైన ఒక ఏదో ఒక అధికారపూర్వకంగా కాకుండా మనము ఇష్ట ప్రకారముగా ఏదో దానివలన అపేక్ష, దుర్లాభాన్ని అపేక్షించో కాకుండా ఇష్ట ప్రకారముగా సిద్ధ మనసుతోనూ. ఈరోజు మా టెక్నికల్ టీం వారు యవన బిడ్డలో ఎన్నో పనులు ఉన్నాయి, వారితో పాటు అటు ఇటు వెళ్ళవలసిన అగత్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని పనులు వారికి ఉన్నప్పుడు కూడా సిద్ధ మనసుతో, అలాగే ఇష్టపూర్వకముగా దేవుని చిత్త ప్రకారం ఈ పని నేను ఇష్ట ప్రకారం చేయాలి, ఇది దేవుని మహిమార్థంతో నేను చేయాలి. ఈ రకంగా నేను చేస్తే చాలామంది దేవుని వాక్యం వింటారు. దాన్ని ఏమంటారు? ఇష్ట ప్రకారముగా, వాలంటీర్లీ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దాన్ని కాయుడి. 3వ వచనం, మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువులై ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. ఒకవేళ నీవు ఒక యవన బృందాన్ని చూస్తున్నావేమో, లేక స్త్రీల మైత్రిని నడుపుతున్నావేమో, లేక ప్రేయర్ సెల్ను నడుపుతున్నావేమో, లేక ఒక ఏరియాలో ఇవాంజలిస్టిక్ ర్యాలీ చేయటానికి నువ్వు ఏదైనా కోఆర్డినేటర్గా ఉన్నావేమో. ఏ పని చేసినా ఆ పనిలో మరి ఎలా చేయాలని ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. మందను విచారణ చేయొచ్చు, దాన్ని కాయుడి. మీకు అప్పగించబడిన వారి పైన ప్రభువులై ఉండక, ఆ రకంగా కాకుండా మాదిరిగా ఉండి, వారితో స్నేహభావంగా ఉండి, వారికి లోబడి ఉండి, వారిని ప్రేమతో మీరు నడిపించండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. 4వ వచనంలో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఈ రకంగా మీరు చేసినట్లయితే ప్రధాన కాపరి ప్రభువైన యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు అబ్బో మీకు కిరీటం పెడతారంట. ఆ కిరీటం ఇంకా ఎప్పటికీ అది వాడబారదు. దేని స్తోత్రం కలుగును గాక. కాబట్టి 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దేని మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. కాబట్టి మనం ఎలా ఉండాలంట? దేని మనసు అనే వస్త్రము చేత అలంకరించుకోవాలి. నో డౌట్ చిన్న బిడ్డలు, యవన బిడ్డలు మంచి బట్టలు వేసుకొని, మంచి టీషర్ట్స్ వేసుకొని, మంచి టైలు కట్టుకొని
వారు చర్చికి రావాలి, అలంకరించుకోవాలి, తప్పులేదు. కానీ వాటితో పాటు మించినట్లుగా దేని మనసు అనే వస్త్రం ధరించుకోవాలి, దేని మనసు అనే వస్త్రం ధరించుకోవాలి అని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉన్నది. దేని మనసు అనే వస్త్రం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరైతే దేని మనసు కలిగి ఉంటారో వారికి కృప ఇంకా ఎక్కువగా ప్రభు అనుగ్రహిస్తాడు. 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. చాలామంది ఇక నా ముఖానికి ఇంతేనా, నాకు అటు ఉద్యోగం లేదు, ఇటు పెళ్ళి లేదు, ఇటు పెటాకులు లేవు, నా ముఖం చూసే వాళ్ళందరూ ఏంటో నన్ను అసహించుకుంటున్నారు, ఈ రకమైన డిప్రెసివ్ మూడ్లోకి వెళ్లకుండా ఎలా ఉండాలి మనం నిబ్బరమైన ఎలా ఉండాలంట మనం ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. 5 సంవత్సరాలు అయిపోయినాయి ప్రభా, నేను బీటెక్ చేశాను, 10 years అయిపోయినాయి ప్రభా, నువ్వు దేని మనస్కుడిగా ఉండవయ్యా, నువ్వు నా సంఘంలో నువ్వు పరిచారకుడిగా ఉండు అని ఒక అతన్ని చెప్పారంట. బెంగళూరు ఒక చర్చిలో ఒక గొప్ప దైవజనుడు, ఆయన జాక్ బోనన్ అని ఒక దైవజనుడు చెప్పారు, బ్రదర్ నాకు 10 years అయిపోయింది బ్రదర్, 30 years వచ్చేసినాయి బ్రదర్, ఇంకా నాకు ఎక్కడ ఉద్యోగం లేదు బ్రదర్, ఇంకా నాకు ఫ్యూచర్ ఏముంటుంది బ్రదర్ అంటూ. ఏం పర్వాలేదు, subdue yourself under the mighty hand of God. He will lift you up in His own time. 33 సంవత్సరాలు ఆ రకంగా ఉంటే ప్రభు ఆయనకు విమాన రంగంలో వారు దేనికి అప్లై చేస్తే ఆ ఉద్యోగం వారికి వచ్చి అద్భుతమైన ఉద్యోగం వచ్చి లక్షల్లో వారికి జీతం వచ్చి ఫ్రీగా ఆయన ఫ్యామిలీని తీసుకెళ్ళి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి ఈ రకంగా జరిగితే ఆ చర్చ్లో ఆయన సాక్ష్యం చెప్తే వాళ్ళ అనేకులు చర్చి నిండా వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళు నీళ్ళ చేత నింపబడి, ఎందుకంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఆ యవనస్తుడు 10 years చర్చిలో పనిచేశాడు, ఏమి పని లేదు, దైవజనుడి మాట అంగీకరించాడు, విన్నాడు, విధేయుడయ్యాడు. ఈ రోజున 10 లక్షల జీతం ఆయన పొందుతూ చర్చిలో ముందుగా వచ్చి ఆయన బాత్రూమ్స్ కడుగుతున్నాడు, చిన్నపిల్లల్ని ఎత్తుకుంటున్నాడు, చర్చిలో ముసలి వాళ్ళను ట్రాలీలో తీసుకుని వెళుతున్నాడు. తర్వాత వారంలో ఒక్కరోజు ఆయనకి 15 నిమిషాలు సమయం ఇస్తే రాత్రంతా ప్రార్థన చేసి మోకరించి చెప్తే పుల్పీట్ మీదకి వచ్చి ఆయన దేవుని నామములు అంటేనే ఒక ఫైరు సంఘస్థుల మీదకి వెళ్ళిపోతుంది. అగ్ని చేత కాల్చబడుతున్నారు, నింపబడుతున్నారు. దేవుని వాక్యం ఏమాత్రము కూడా అసాధ్యమైంది కాదు, నమ్మదగిన ప్రియులారా. దీన మనస్కుడుగా ఉండిన అతనిని దేవుడు ఎలా ఆస్వాదించాడు. చివరిగా ఒక మాట 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. వివాహాలైన వాళ్ళు కుటుంబాన్ని గురించి చింతిస్తున్నారేమో, బిడ్డల గురించి చింతిస్తున్నారేమో, వివాహం అవని వాళ్ళు ఉద్యోగం లేదని చింతిస్తున్నారేమో, ఉద్యోగం వచ్చిన వారు సరైన భార్య దొరకట్లేదని చింతిస్తున్నారేమో, లేక బిడ్డల గురించి చింతిస్తున్నారేమో. ప్రభు అంటున్నాడు ఇక్కడ, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించు
ఉన్నాడు. నిన్ను గురించి ఆలోచించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. నిన్ను గురించి చింతించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. నీ బాధలు తీర్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు. నిన్ను లేపే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ రకంగా నిబ్బరమైన బుద్ధి కలవారై మెళకువగా ఉండమని ప్రభు పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో ఆణిముత్యాలని మనకు అందించారు. ఆయనకే ప్రభుకే స్తోత్రాలు వందనాలు కలుగును గాక. ఆమెన్. మహోన్నతుడైన మా తండ్రి, నమ్మదగిన మా దేవా, మా ప్రభ, నీకే స్తోత్రాలయ్యా. మా జీవితాల్లో ఎన్నో విచారాలు, మా జీవితాల్లో ఎన్నో చింతలు, కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నావు ప్రభా. నీ మీద మా చింత విచారం వేస్తున్నావు. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని, సహాయించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నామా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ కూడి వచ్చిన వారందరికీ తోడి ఉండి నడిపించును గాక. ఆమెన్.